నరసరావుపేట మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయని 38 వార్డులు కూటమి సభ్యులు గెలుస్తారని మీడియాకి వెల్లడించారు. గ్రామ పంచాయతీల విలీనం నరసరావుపేట మున్సిపాలిటీకి శాపంగా మారింది. గత 12 ఏళ్లుగా ఎన్నికలకు లేకపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. వచ్చే ఎన్నికల నాటికైనా కోర్టు కేసులు క్లియర్ అయి ఎన్నికలు జరుగుతాయో లేదో అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజా ప్రతినిధులు మాత్రం ఎన్నికలు జరుగుతాయన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. నరసరావుపేట మున్సిపాలిటీకి 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత గత ప్రభుత్వంలో ఎన్నికలు జరగలేదు. ఈసారైనా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అంశంపై స్పష్టత రాలేదు. గత ప్రభుత్వ హయాంలో నరసరావుపేట మున్సిపాలిటీలో 34 కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రావిపాడు, లింగంగుంట్ల, ఎలమంద, కేసానపల్లి, ఇసపాలెం పంచాయతీలను మున్సిపాలిటీలు విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామాలకు చెందిన స్థానికులు కోర్టును ఆశ్రయించారు. తాము గ్రామ పంచాయతీలుగా కొనసాగుతామని, విలీనం చేయవద్దంటూ కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు కేసులు క్లియర్ కాలేదు. దీంతో ఈసారైనా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న మీమాంస నెలకొంది. ఇప్పటికే 4 పంచాయతీలకు సంబంధించిన కేసులు వాపసు తీసుకున్నారు. మరొక పంచాయతీకి సంబంధించిన కేసు మాత్రమే పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో అది కూడా క్లియర్ చేయించి ఎన్నికల బరిలో దిగాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయన్న ఉద్దేశంలో ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మున్సిపాలిటీలోని అన్ని డివిజన్లలో ఆయన పర్యటిస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన స్థానికులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కేసులను క్లియర్ చేసి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది. అయితే ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోర్టు కేసులపై త్వరగా నిర్ణయం తీసుకొని వాటిని ఉపసంహరించుకోవడం లేదా కోర్టు ఫలితం వెల్లడించేలా వాదనను వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఎన్నికలు జరుగుతాయని స్థానికులు భావిస్తున్నారు. మరి ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. స్థానిక ఎన్నికలు జరపడానికి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మరి దీని గురించి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి రాబోయే 2 నెలల్లో స్థానిక ఎన్నికలు ఎదుర్కోవడానికి ఉమ్మడి కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మరి నాతో పాటే బీజేపీ నరసరావుపేట కన్వీనర్ రంగశెట్టి రామకృష్ణ గారు, అదేవిధంగా జులానీ గారు, జనసేన, మేమందరం కూడా సిద్ధంగా ఉండి స్థానిక ఎన్నికలు సుజావుగా జరపడానికి మున్సిపాలిటీ ఎన్నికలు ముందు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా నరసరావుపేట మున్సిపాలిటీ ఎలక్షన్స్ దాదాపు 38 వార్డులు జరుగుతాయి. మరి వీటి మీద జనాభా లెక్కలు కానీ వార్డు డీలిమిటేషన్స్ అన్నీ కూడా జరిగిపోయినాయి కాబట్టి తప్పనిసరిగా కోర్టులో ఉన్న కేసులు విత్డ్రా చేసుకోవడం జరిగింది. అందుకని రాబోయే 2 నెలల్లో మరి మున్సిపాలిటీ ఎన్నికలు ఎదుర్కోవడానికి ఉమ్మడి కూటమి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాం.